హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రారంభోత్సవ వేడుక ఎంత వైభవంగా ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చూసినాం కదా. సరే, ఆ ఘట్టం సంగతి పక్కన పెడితే ఇక ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న వచ్చిండు కదా అమరావతికి. ఈ మొత్తం ఎంటైర్ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కనీసం తీయని కూడా తీయలేదు, ఆయన మీద పల్లెత్తు మాట అనలేదు, కనీసం ఒక చిన్న విమర్శ కూడా చేయలేదు. మన చంద్రబాబు గారు, ఆయన కూటమి భాగస్వామ్య పక్షాలందరూ, వాళ్ళ నేతలందరూ కూడా పొద్దున్న లేస్తే ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎట్లాంటి ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉంటారో తెలిసిందే కదా. పాలనకు అర్హుడు కాదు, అసలు ఆయన మనిషే కాదు, భూమి మీద ఉండాల్సిన వ్యక్తి కాదు అని చెప్పి ఏ రేంజ్లో ట్రోల్ చేస్తూ ఉంటారో తెలిసిందే కదా. మరి అట్లాంటి వ్యక్తి గురించి ఇంతటి కీలకమైన అంటే అమరావతి పేరుతో రాష్ట్రం ఒక ముందడుగు కీలక అడుగు వేయబోతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఏమనలేదంటే ఏమని అర్థం చేసుకోవాలి అంటే రాజకీయమే, తమ్ముడే పేకాటనే అని చెప్పి ఒక సూత్రం ఉంటుంది కదా. చంద్రబాబు గారు విమర్శించినట్టల్లా రాజకీయాలు నడవవు, చంద్రబాబు గారు ఆరోపణలు చేసినట్టల్లా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేయలే. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే నేనే చాలాసార్లు చెప్పిన, 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనన్ని విజనరీ అంటే ఒక దీర్ఘకాలిక దూరదృష్టితో కూడిన పనులను ప్రయోజనాలను ఈ రాష్ట్ర ప్రజలకు అందించాడు. అదేంటంటే ఇంటి ముందరకే గడప గడపకు ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టడం జగన్మోహన్ రెడ్డి చరిత్ర. విద్యా వైద్యాన్ని ఎవరిని ఇండ్ల నుంచి బయటికి వెళ్లకుండా తీసుకొచ్చి గడప ముందరనే పెట్టిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. తర్వాత ఇవి సంక్షేమానికి సంబంధించిన ఫలాలు అయితే ఇక 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కర్నూలు పిన్నాపురంలో 28,000 మెగావాట్ల పెద్ద గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ను, ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా? ఇవే కదా కూటమి భాగస్వామ్య పక్షాలు. పవన్ కళ్యాణ్ గారు కూడా పోయి అక్కడికి పోయి అబ్బుర పడిపోయి నిజంగానే గ్రేటే అని చెప్పి మనసులో అనుకున్నది నిజం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దొరికిన స్పేస్ ఎంత? 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు కరోనా తీసేస్తే మిగతా 2.5 ఏళ్లలో ఇన్ని పనులు చేయగలిగిన వ్యక్తి అంటే ఒకవైపు సంక్షేమాన్ని 3 లక్షల కోట్ల రూపాయలను డిబిటీ పద్ధతుల్లో అమలు చేసిన వ్యక్తిని, ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసిన వ్యక్తిని మనం ఏమన్నాం? సైకో పాలన, అరాచక పాలన అని చెప్పి మాట్లాడినాం కదా. ఇవన్నీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి తెలియదా? నిన్న సభలో నరేంద్ర మోడీ ఏం చెప్తాడంటే, ఇప్పుడు అందరికీ ఒక సీక్రెట్ చెప్తున్నా, 2001లో నేను గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పట్లో చంద్రబాబు గారి పాలనలో స్పీడు, అడ్మినిస్ట్రేషన్లో అగ్రెషను ఇవన్నీ చూస్తూ నేను నేర్చుకున్నా అని చెప్పిండు కదా. ఇక ఇప్పుడు 2024 ఆ తర్వాత ఆయన అవుట్డేటెడ్ అయిపోయిన సంగతి తెలుసు కాబట్టి అవేం పట్టించుకోవట్లేదు అని ఇండైరెక్ట్గా చెప్పిండు అన్నమాట. సో ఇట్లాంటి వ్యక్తి అంటే ఇప్పుడు అవసరం కాబట్టి ప్లీజ్ చేసినారు, టీచ్ చేసుకున్నారు, బాగుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనను మరి ఏమాత్రం పాయింట్అవుట్ ఎందుకు చేయలేదు అంటే, ఈరోజు ఈ డీబీటీ పద్ధతుల్లో కేంద్రం అమలు చేస్తున్న విధానాలన్నీ కూడా కళ్ళ ముందర ఉన్నాయి కదా. డైరెక్ట్గా బెనిఫిషియర్స్ అకౌంట్లో వేయాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానం. జగన్మోహన్ రెడ్డి అదే చేసింది. అక్కడ తప్పు పట్టడానికి ఏముంది? ప్రతిదీ ట్రాన్స్పరెంట్గానే అన్ని లెక్కల వారీగా ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు 30,000 కోట్ల రూపాయల మద్యం డబ్బు చేరితే ఆ డబ్బును యాజ్ డీజ్గా ప్రజల సంక్షేమం కోసం ఏదో ఖర్చు పెట్టింది. ఈరోజు కూటమి సర్కార్లో ఏమైతా ఉంది? ఆ మద్యం డబ్బులన్నీ కూడా బ్యాక్డోర్లో ఇలా కూటమి నేతలకు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇది కనిపించట్లేదా? సిండికేట్ అయ్యి ఎంఆర్పి మీద ఇంకా 10-20 రూపాయలు ఎక్కువ అమ్మకాలు చేసుకుంటూ దొబ్బి తింటా ఉన్నారు. ఆఖరికి కేజీ చికెన్ మీద కూడా 10 రూపాయలు ఎక్కువ అమ్మి దొబ్బి తింటా ఉన్నారు. మరి ఏ పాలన బెటరు? ఎవరిని పాయింట్అవుట్ చేయాలి ప్రధానమంత్రి? అందుకే సైలెంట్గా ఉన్నాడు. ఇదన్నింటికి మించి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా చాలామంది నేతలు, ఏ రాజు అలాంటి వాళ్ళు కూడా విమర్శలు చేశారు కదా. ఈ దేశంలో 2 అమ్ముతుంటే ఇంకొక 2 కొంటున్నారు. ఆ 2 ఎవరు? అమ్ముతున్న వాళ్ళు అమిత్ షా అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఒక విమర్శ. కొంటున్నది ఎవరు? అదాని, అంబానీ. అందరికీ తెలిసిన వాస్తవమే కదా. ఈ దేశంలో పోర్టులైనా, అటవీ భూములైనా, సహజ వనరులైనా, ఇంకా ఏదైనా సరే ఈ 2 గుత్తాధిపత్యమే నడుస్తున్న నేపథ్యంలో ఆ 2 ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్స్. సో ఇది దాచిన నిజం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని గతంలో వైజాగ్కు తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు ఇచ్చిన మాట నిజం కాదా? అదానికి కొన్ని పోర్టులు భాగస్వామ్యం ఇచ్చింది నిజం కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని లేవు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అంటున్నట్టు ఏదో జైల్లో నూపుతాం, చిప్పకూడు తినిపిస్తాం, గతంలో 16 నెలలు జైల్లో కూర్చోబెట్టాం కదా, ఇప్పుడు అంతకు మించి ఇంకా అమెరికా జైల్లో ఆ స్టేజ్ దాటిపోయింది ఆయన. మీకు అర్థం కాకపోతే అంటే మాలాంటి ఇంకా
కొంతమందికి తెలుస్తాయిలే అవన్నీ, వీళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పచ్చపాటి క్యాడర్ను, కార్యకర్తలను ఇట్లాంటి వాళ్ళ మనసు సాటిస్ఫై చేయడం కోసం ఏవో దిక్కుమాల కామెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అంటే మీరు అనుకుంటున్నంత ఈజీ వ్యక్తి కాదు. ఆ స్టేజ్ దాటిపోయి ఎప్పుడో వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా దేశ ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్దది. ఈరోజు ఎవరు మన ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వాన్ని ఎట్లయితే అల్లాడిస్తూ ఉన్నాడో, ప్రభుత్వాలు ఏవైనా సరే పారిశ్రామికవేత్తల కబంధ హస్తాల్లో ఉంటాయి. ఆ విషయం తెలిసిన వాళ్ళకు ఇది అర్థమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి అంత ఈజీ కాదు, ఆయనతో గేమ్ కూడా అంత మంచిది కాదు. ఇక ఎవరెవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, బెస్ట్. ఎందుకంటే మన పాలన చక్కగా ఉంటే అవతలోడి మీద ఎన్ని రాళ్ళు వేసినా కూడా అది వేరే ఉంటుండే. జగన్మోహన్ రెడ్డికి మించిన సంక్షేమాన్ని ఏమన్నా ఈ ప్రభుత్వం అందిస్తూ ఉందా? ఆ హామీతోనే కదా అధికారంలోకి వచ్చింది. ఆయనకు మించిన సంక్షేమాన్ని అందిస్తాం, ఆయనకు మించిన అభివృద్ధిని చేస్తామని చెప్పి ఇప్పుడు రోడ్లకు ప్యాచ్లు వేస్తున్నారు. ఇది అభివృద్ధి. సో ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.